ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంలో ఊరట లభించింది. ఇక దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. అది నిజం. వేలాది మంది మీద నాలాగే అంటే నన్ను కొంచెం బాగా స్పెషల్గా చూసినట్టున్నారు. బట్ వేలాది మంది మీద అన్యాయంగా కేసులు పెట్టారు. అప్పుడు పాపం కరోనా వచ్చి చనిపోయిన కిషోర్ కావచ్చు, రంగనాయకమ్మ గారు కావచ్చు, ప్రముఖ పాత్రికేయులు అంకబాబు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఇంకా అలా చాలామందిని ఇంకా అలా చెప్పుకుంటూ పోతే సమయం అంతా మరి అన్ని వేల కేసులు పెట్టేశారు. వెంగళరావు అలా చాలామంది మీద అలా కేసులు పెట్టారు. ఏది నా కస్టోడియల్ టార్చర్ గురించి మాట్లాడుతున్నారా? సార్ ఇది కంప్లీట్ చేసేద్దాం. సో ఎట్టకేలకు మరి ధైర్యంగా సుప్రీంకోర్టు వరకు వచ్చి మరి ప్రముఖ సీనియర్ కౌన్సిల్స్ని పెట్టి పోరాడి మరి ఇలాగా ఈ రోజుకి సత్యం ఉంది కనుక, ఆ పోరాటంలో న్యాయం ఉంది కనుక, కావాలని చెప్పి ఫేక్ కేసులు పెట్టారు కనుక చివరికి న్యాయం గెలిచి నేను బయటపడటం జరిగింది. సో ఇందుకు అది కూడా మళ్ళీ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఇదే రోజు మరి ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్కి నేను రావటం, ఢిల్లీలో ఇవాళే సుప్రీంకోర్టులో 1 గంటన్నర క్రితం ఆ తీర్పు రావటం, ఆ వచ్చిన వెంటనే నాకు పాత్రికేయ మిత్రులు మళ్ళీ ఢిల్లీ పాత మిత్రులందరినీ ఈ రకంగా కలుసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఈ ఫరూక్ పాషా ఎవరైతే అఫిడవిట్ వేశారో అఫిడవిట్ వేసిన ఫరూక్ పాషా పైన బాగా ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు అఫిడవిట్ అయ్యేవారు కంటిన్యూ చేయాలని చెప్పి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దీంట్లో మరి నాకు ఐడియా లేదండి. అసలు నాకు డెఫినెట్గా ఒత్తిడి ఉంటే ఉండొచ్చేమో, మరి తెలీదు. నాకు నిజంగా ఆ విషయంలో ఐడియా లేదు. పెట్టి ఉంటారు, ఎందుకంటే పెట్టించింది దొంగ కేసు కనుక అటువంటిది ఉంటే ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా మరి ఒక ప్రోద్బలం మీద తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసిన, తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మరి తన తప్పు తను తెలుసుకుని ఉండొచ్చు. ఎందుకంటే కేసు పర్సూ చేయవలసింది వ్యక్తిగతంగా అతనే పర్సూ చేసుకోవాలి. దానికి మరి చాలా లాయర్ ఫీజులు ఇవన్నీ ఇలా పెట్టుకుంటే మరి డైరెక్ట్గా